హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈజ్ సురేఖ. చాలామంది ఏఐ అనగానే ఒక పెనుభూతంలాగా చూడటం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే జూలై 15 తర్వాత నుంచి. రీసెంట్‌గా మనకి యూట్యూబ్‌కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది వచ్చింది కదా! ఆ తర్వాత నుంచి ఏఐ కంటెంట్ అంటే ఇంకది వేస్ట్ అన్నట్టుగా చాలామంది చూస్తున్నారనమాట. అసలది కరెక్ట్ కానే కాదు. అసలు దాని గురించి క్లియర్‌గా తెలుసుకోండి. అసలు ఆ అప్డేట్ ఏంటి? ఎంతవరకు మనం యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అనేది క్లియర్‌గా చూడటానికి నేను ఆల్రెడీ వికాస్ గారు చేసిన ఒక వీడియోని గూడా పోస్ట్ చేశాను. దానికి సంబంధించి చూసి చాలామంది తెలుసుకున్నారు. బట్ స్టిల్ ఏంటంటే నేను రీసెంట్‌గా ఒక వీడియో పోస్ట్ చేశాను గదా! ఏఐ గురించి. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారనమాట. ఏఐకి సంబంధించినవి అసలు మానిటైజేషన్ అవ్వవు. ఇలాగ చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. సో, అందుకనే ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. అంటే ఎవరైతే ఏఐ కంటెంట్ గురించి నన్ను ఫాలో అవుతూ ఉన్నారో, సో, వాళ్ళకి సంబంధించిన కొన్ని అపోహలనేవి తొలగించడం నా బాధ్యత గూడా గాబట్టి యాస్ ఏ ఏఐ కంటెంట్ క్రియేటర్ నేను ఈ వీడియో అనేది చేయాల్సొస్తుంది. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ ఫినిష్ అయింది కాబట్టి, దానికి సంబంధించిన యూట్యూబ్ జర్నీ గురించి వీడియో అనేది నేను చేయాలనుకున్నాను. దానికన్నా ముందే ఈ వీడియో పోస్ట్ చేయడం అవసరమని నాకనిపించింది. స్టిల్ దానికి సంబంధించి కామెంట్స్ అనేవి చాలా వస్తున్నాయన్నమాట. ఏఐ కంటెంట్ అనేది ఇంకా అసలు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి. యెస్, నిజమే. ఎప్పుడు 100% ఏఐ అనేది యూజ్ చేసి మీరు ఆ వీడియో పోస్ట్ చేస్తే డెఫినెట్‌లీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఇవ్వదు. మీ ఎఫర్ట్స్ అనేవి ఎంతో కొంత అందులో కనిపించాలి. సపోజ్ నేనిప్పుడు మాట్లాడుతూ ఇలా చేస్తున్నాను గదా! ఈ వీడియోలో మిమ్మల్ని ఎంగేజ్ చేయటానికి నేను ఎంతో కొంత ఏఐ ఇమేజెస్ కానీ జనరేట్ చేసుకొని, లేదంటే స్టాక్ ఇమేజెస్, స్టాక్ ఫుటేజెస్ లాగా గానీ, వీడియోస్ లాగా గానీ ఏదైనా ఏఐ వీడియోస్ మధ్యలో ఇంక్లూడ్ చేసి చెప్తే గనక ఎంగేజ్‌మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి వాటికి యూజ్ చేసుకోండి ఏఐని. ఏఐ కంటెంట్ అనేది మానిటైజేషన్ అవ్వకపోవటానికి కొన్ని రకాల రీజన్స్ అనేవున్నాయి. ఒకటి, హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి ఏమాత్రం అక్కడ పెట్టకపోవటం. ఒకటి, ఎడిటింగ్‌లో అయినా చూపించాలి. లేదంటే గనక మన వాయిస్ ఓవర్ అయినా ఉండాలి. లేదంటే మనం కనిపిస్తూ అయినా మాట్లాడాలి. ఇలా ఏది లేకుండా డైరెక్ట్‌గా ఒక ఏఐ వీడియోని పెట్టేసి, దానికంటూ ఒక మ్యూజిక్ పెట్టేసి 11 ల్యాబ్స్ నుంచి వాయిస్‌ని తీసుకొని గాని, లేదంటే సునో ఏఐని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఒక మ్యూజిక్‌ని క్రియేట్ చేసేసి అవి పెట్టేయడం గాని, ఇలాంటివన్నీ గూడా వర్కౌట్ అవ్వమనమాట. కాబట్టి ఏఐని ఎంతవరకు యూజ్ చేయాలి అనేది నేర్చుకోండి. మనం ఏఐ కంటెంట్ యూజ్ చేస్తే అది మనకి ఎంత వరకు మీనింగ్‌ఫుల్‌గా ఉంది అనేది గూడా అవసరమనమాట. ఏఐ కంటెంట్‌ని యూజ్ చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ బి మీనింగ్‌ఫుల్. ఆ మీనింగ్‌ఫుల్ వేలోనే యూజ్ చేయాలి. అది గూడా నెగెటివ్‌గా యూజ్ చేయకండి. పాజిటివ్ వేలోనే యూజ్ చేయండి. ఏఐని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే మాత్రమే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మీరు ఏఐని యూజ్ చేసి ఒక స్టోరీని క్రియేట్ చేశారు. యానిమేషన్ స్టోరీని. దానికి సంబంధించి మీరు ఏం జేస్తారు? చాట్‌జీపీటీని అడుగుతారు. స్టోరీ తీసుకుంటారు. అది మీ ఓన్ స్టోరీ గూడా గాదు మళ్ళీ. చాట్‌జీపీటీని అడిగి స్టోరీ తీసుకుంటారు. స్టోరీ నుంచి ప్రాంప్ట్స్ తీసుకుంటారు. మళ్ళీ ప్రాంప్ట్స్ నుంచి ఒక ఇమేజ్‌ని జనరేట్ చేసుకొని, ఇమేజ్‌ని వీడియోగా కన్వర్ట్ చేసుకొని, ఆ వీడియోస్‌కి మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వరనమాట. వేరే వాయిస్ ఓవర్ ఉంటుంది. సో, ఇలాగా రిపీటెడ్‌గా 11 ల్యాబ్స్ నుంచి ఒకటే వాయిస్‌ని యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేయటం గూడా కరెక్ట్ కాదనమాట. ఓన్ వాయిస్ ఓవర్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. దేనికైనా గానీ, మీరు ఏది క్రియేట్ చేసినా గానీ మీ ఓన్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి. మొత్తం మీ వీడియో మొత్తం ఏఐ కంటెంటే మీరు చూపిస్తూ ఉన్నారనుకోండి విజువల్స్ రూపంలో, దాంట్లో మీరు ఎంతో కొంత ఎడిటింగ్ అనేది చేయండి. వీలైనంత ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు దానికి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. అలాగే ఇమేజెస్‌తో మీరు ఏఐ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది గూడా కరెక్ట్ కాదనమాట. మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత గూడా అలాంటి వీడియోస్‌కి మనకంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. కుదిరితే మీరు వీడియోస్ రూపంలో క్రియేట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. వాయిస్ ఓవర్ మీది ఓన్‌గా ఇవ్వండి. అలాగే ఎడిటింగ్ గూడా చేయండి. ఏఐ వీడియోస్‌ని, ఇమేజెస్‌ని ఎక్కువ మంది ఎందుకు క్రియేట్ జేస్తున్నారంటే, మనము ఒక స్టాక్ ఇమేజ్‌ని గానీ, ఫుటేజ్‌ని గానీ కావాలంటే, మనం దాన్ని ఐదర్ సెర్చ్ చేసుకొనైనా వెబ్‌సైట్స్‌లో నుంచి తీసుకోవాలి. అండ్ మనకేవైనా కొన్ని ఇష్టమైనవి, కావాల్సినవి, మన కంటెంట్‌కి యూజ్ అయ్యేవి గావాలంటే, మనకి పెయిడ్ వెబ్‌సైట్స్‌లోనే అలాంటివన్నీ గూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగా పెయిడ్ అనేవి అందరూ గూడా స్టార్టింగ్ నుంచే క్రియేటర్స్ అనేవి ఎఫర్ట్ చేయలేరు కాబట్టి
ఏఐ ఇమేజెస్‌ని, వీడియోస్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, దీనివల్ల స్టార్టింగ్ నుంచి ఎవరైనా ఫ్యాక్స్ ఛానల్స్ స్టోరీ టెల్లింగ్ చేయాలన్నా గానీ, అలాంటి వాటికి ఈ ఏఐ ఇమేజెస్, వీడియోస్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి. అందుకు యూజ్ చేసుకోండి. అంతే తప్పితే ప్రతీది గూడా ఎవ్రీథింగ్ విత్ ఏఐ అంటే ఇందులో మీ ఎఫర్ట్ అనేది ఏమీ ఉండదనమాట. యాస్ పర్ ద యూట్యూబ్ అప్డేట్ ఫ్రమ్ ద జూలై 15థ్ మాస్ ప్రొడక్షన్ అనేది గూడా ఉండగూడదు. ఏఐని యూజ్ చేసుకొని ఒకటేలాగా కంటెంట్ అది గూడా. నేను రీసెంట్‌గా ఒక వీడియో జూసాను క్యాన్వా గురించి. ఒకటేసారి ఒక 1000 వీడియోస్ తయారైపోతాయంట దాని నుంచి. అలాంటి మాస్ ప్రొడక్షన్ వీడియోస్ అనేవి యూట్యూబ్ అసలు మానిటైజేషన్ చెయ్యను అని చెప్పి క్లియర్‌గా జెప్పేసింది. ఏఐ వీడియోస్‌ని గానీ, ఇమేజెస్ గానీ మీరు ఒకసారి చాట్‌జీపీటీ నుంచి గానీ, ఇంకెక్కడి నుంచైనా క్రియేట్ చేసి తీసుకొనుంటే గనక, వాటిని మళ్ళీ మీరు వేరే వీడియోస్‌లో గూడా యూజ్ చేయగూడదనమాట. అలాగే ఎక్కడైనా ఏఐ వెబ్‌సైట్స్‌లో దొరికే ఇమేజెస్‌ని తీసుకొచ్చి మనం యూజ్ చేయగూడదు. ఎందుకంటే ఆల్రెడీ అవి వాళ్ళు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసి క్రియేట్ చేసుకున్నవి గాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైనా యూజ్ చేసుండొచ్చు ఆ ఇమేజెస్‌ని. సో, కాబట్టి మీకేదైనా ఇమేజ్ కావాల్సుంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్. ఏవైతే వీడియోస్ జనరేషన్ కోసం ఏఐ టూల్స్ యూజ్ చేస్తారో, వాటిని మనం ఫ్రీగా యూజ్ చేసినంత వరకు యూజ్ చేస్తాము. స్టిల్ ఇంకా కావాలి అనుకుంటే గనక మనం టెంప్‌మెయిల్ అయినా యూజ్ చేసి చేస్తాము. అలా గాకుండా ఏదైతే మంచిగా జనరేట్ అవుతుందో ఒక వీడియో జనరేషన్ కోసం, ఆ ఏఐ టూల్‌ని మీరు పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయన్నమాట. రెగ్యులర్‌గా ఫ్రీగా యూజ్ చేయాలి అంటే మాత్రం కుదరదు. అలాగే నన్ను చాలామంది గూడా చాట్‌జీపీటీకి మీ ఫోటోస్, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు. సో, అది కరెక్ట్ కాదు. మన పర్సనల్ డేటా అనేది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది సో, చాట్‌జీపీటీకి ఇవ్వగూడదు అని అంటున్నారు. అండ్ మీరు చెప్పింది కరెక్టే. కానీ నేను చాట్‌జీపీటీకి ఇచ్చే ముందు ఒక సెట్టింగ్స్ అనేవి చేసుకుంటా అనమాట. నా డేటా గూడా ఏది గూడా అది ఇతరత్రా యూజ్ చేసుకోకుండా. సో, ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! ఈ 2 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అనేది లాగిన్ అయినట్టుగా కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి డేటా కంట్రోల్స్ అని కనిపిస్తుంది కదా! ఆ డేటా కంట్రోల్స్ మీద క్లిక్ చేయగానే ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీవన్ అని కనిపిస్తుంది కదా! సో, దాన్ని మీరు ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆఫ్ చేశాను కాబట్టి అక్కడ అది అలా కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ ఉన్నవన్నీ గూడా మీరు ఇన్ కేస్ మీకు ఏదైనా ఆన్ చేసి ఉంటే గనక అది మీరు ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. సో, అప్పుడు మనకి చాట్‌జీపీటీకి సంబంధించి మనం ఏవైనా ఫోటోస్ ఇచ్చినా గానీ మన డేటా అనేది చాట్‌జీపీటీ తీసుకోకుండా, యూజ్ చేయకుండా ఉంటుందనమాట. సో, ఇది ఆ సెట్టింగ్ ప్రతి ఒక్కళ్ళు గూడా ఆన్ చేసుకోండి. చాట్‌జీపీటీని యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏఐ స్క్రిప్ట్స్ యూజ్ చేసే వాళ్ళకి గూడా ఇది ఒక ముఖ్య గమనిక లాంటిది. ఏఐ స్క్రిప్ట్ అనేది ఒక టాపిక్ గురించి తీసుకుంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో, దాని నుంచి మనం ప్రాంప్ట్ ఇస్తే అలాగే వస్తుందనమాట. అలా గాకుండా ఒకవేళ దాని నుంచి వచ్చినా గానీ అది మనం అండర్‌స్టాండ్ చేసుకొని, మన ఓన్‌గా ఇంప్రవైజ్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకోవాలనమాట దాన్ని. ఆ స్క్రిప్ట్‌ని అలాగా మనం ఇంప్రూవ్ చేసుకొని రాసుకున్నప్పుడు మాత్రమే మనం దాంట్లో కొంచెం మార్పులు, చేర్పులు చేయటం వల్ల ఎగ్జాక్ట్‌గా ఏఐ నుంచి ఇచ్చిన స్క్రిప్ట్‌ని మనం తీసుకోకుండా ఉంటాం. జస్ట్ అదొక రిఫరెన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఉన్న స్క్రిప్ట్ అనేది మనం ప్రిఫర్ చేయగూడదు. నాలా ఏఐ టూల్స్ గురించి చెప్పే ప్రతి ఒక్కరు గూడా ఏఐని ఎలా వాడాలి ఆ వెబ్‌సైట్‌లో, ఆ టూల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలా మనం చెప్పినంత మాత్రాన ఆ ఏఐ టూల్‌ని ఫుల్‌గా లైఫ్ టైమ్‌లో మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఉండదనమాట. ఏదైనా గానీ ఏఐ టూలు కొన్ని క్రెడిట్సో, కాయిన్సో లేదంటే కొన్ని డేస్ లిమిటో ఇస్తుందనమాట. లేదంటే కొన్ని ఫ్రీ జనరేషన్స్ ఇస్తుంది. అది గూడా దేనికోసం ఇస్తారు? అసలు ఆ టూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పడానికి ఒక డెమో టైప్‌గా మనకి జనరేట్ చేసుకోవడానికి ఇస్తారనమాట. ఇన్ కేస్ అవి మనకి నచ్చితే పర్చేస్ చేయటానికి. అంతేగాని ప్రతి ఒక్క టూల్ గూడా మనం ఫ్రీగా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం కుదరదు. చాలామంది ఎలా ఉన్నారంటే ఏదైనా గూడా ఫ్రీగా వచ్చేయాలనమాట. ఫ్రీగా వస్తే యూజ్ చేసుకుంటారు, వదిలేస్తారు. అలా ఉండదండి. ఏఐకి సంబంధించిన ఏ టూల్ అయినా గానీ మీకు నచ్చితే అది పర్చేస్ చేసి అది మీకు రెగ్యులర్‌గా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పర్చేస్ చేసి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏఐ వాయిస్ గురించి.
ఏఐ వాయిస్ అనేది మీరు యూజ్ చేయకపోవడమే మంచిది. ఇన్ కేస్ మీకు యూజ్ చేయాల్సి వస్తే గనక ఏఐ క్లోన్ ఎఫెక్ట్ చేసి ఆ వాయిసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. దానికి సంబంధించి ఏవైనా క్యారెక్టర్స్ మీరు చెప్పాలి అనుకుంటే గనక మీ వాయిస్‌ని ఏఐ ద్వారా క్లోన్ చేసి యూజ్ చేసుకోవచ్చనమాట. ఏఐ కంటెంట్‌ని చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఈ యూట్యూబ్ వచ్చిన కొత్త రూల్ గురించి అసలు పూర్తిగా తెలుసుకోకుండా, ఎలాంటి అవగాహన లేకుండా ఇలాంటి కామెంట్స్ అనేవి చేయొద్దు దయచేసి. మీరు ఆ రూల్స్ గురించి క్లియర్‌గా యూట్యూబ్ గైడ్‌లైన్స్ గురించి, ఏఐ సంబంధించిన మానిటైజేషన్ గురించి ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకోండి. వ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది ఆ లోపలున్న కంటెంట్ ఏంటనేది చూడకుండా వీడియోలో జస్ట్ థంబ్‌నెయిల్ మాత్రమే చూసేసి ఆ వీడియోని జడ్జ్ చేసేస్తున్నారు. ఏ కంటెంట్ అనేది యూజ్ అవ్వదు, యూజ్ చేయకూడదనేసి. దయచేసి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మీరు కరెక్ట్‌గా తెలుసుకొని ఆ తర్వాత ఫాలో అవ్వండి. సో, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అనేవి ఈ వీడియోతో క్లారిఫై అయినాయనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఒక మెసేజ్ ఏంటంటే 100% ఏఐ అనేది వాడొద్దు. హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ కంపల్సరీ అండ్ హ్యూమన్ వాయిస్ ఈజ్ కంపల్సరీ. ఈ 2 చేసినప్పుడు మాత్రమే మన ఛానెల్స్ అనేవి మానిటైజేషన్ అవుతాయి. ఫైనల్‌గా నేను చెప్పదలుచుకున్నదేంటంటే కంటెంట్ కోసం ఏఐని యూజ్ చేసుకోండి. కానీ ఏఐకే కంటెంట్ అనేది కాకూడదనేది నా ఉద్దేశం అనమాట. సో, ఫైనల్‌గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.